హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చేసిన ధర్నా పైన కూడా ఆమె ఆరోపణలు చేస్తున్నారు. ఈ అంశాలపైన మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ టీపీ మాజీ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వీరాభిమాని కొండ రాఘవరెడ్డి గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే, వెల్కమ్ టు ఇహా. నమస్తే. ఏంటి వైఎస్ షర్మిల గారి ఆరోపణలను ఏ రకంగా చూస్తారు? ఫస్ట్ రియాక్షన్. నేను సుమారుగా ఇప్పుడు 60 రోజులు అవుతుంది ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాతనన్నా ఆ రిజల్ట్ కంటే ముందు ఏం వాగినా వాగింది. వివేకానంద రెడ్డి గారి మెడ మీద వేసుకొని తిరిగింది, ఆ సునీతారెడ్డిని మెడ మీద వేసుకొని తిరిగింది, ఎన్ని అబద్ధాలు ఆడను అన్ని అబద్ధాలు ఆడింది, ఎంత తీవ్ర పదజాలాలు ఉపయోగించాలో అన్ని పదజాలాలు ఉపయోగించింది. సరే, రాజకీయ కోణంలో ఒక పార్లమెంటు మెంబర్ నిలబడ్డది. నిజమైన రాజశేఖర రెడ్డి గారి వారసురాలను నేనే అని చెప్పి ఎక్స్పోజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసింది, కొంగు దాచింది, ముసలి కన్నీరు పెట్టింది, ఇక రకరకాల మాటలు మాట్లాడింది. పోనీ పార్లమెంటులో దిమ్మె తిరిగేటట్టు కర్రు కాల్చి వాత పెడితే ఎట్లా పెడతారో ఆ విధంగా డిపాజిట్ రాకుండా ఊడగొట్టారు. సరే, 7 నియోజకవర్గాలను పక్కన పెడితే పులివెందుల లోపల కూడా ఈమెకు వచ్చిన ఓట్లు 25,000 ఓట్లు. ఎవరికైతే టికెట్ ఇవ్వద్దు, ఎవరైతే ముద్దాయి అని చెప్తున్నావో ఆయనకు వచ్చింది 1,25,000 ఓట్లు. ఇప్పుడన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి మనిషికి. నువ్వు ప్రజల ముందు పెట్టినావు, రెఫరెండం అన్నావు, కొంగు దాపినవు, నా చెల్లెకు న్యాయం చేయండి అన్నావు, మా కుటుంబానికి న్యాయం చేయన్నావు, ఇన్ని దుర్మార్గపు మాటలు మాట్లాడి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసిన కడప జిల్లా ప్రజలు, పార్లమెంటు ప్రజలు, ముఖ్యంగా పులివెందుల లోపల కూడా వివేకమన్నకు 23,000 ఓట్లు వస్తే నీకు 25,000 ఓట్లు వచ్చినాయి. నువ్వు ఎవరి మీద అయితే ముద్దాయి అంటున్నావు 1,25,000 ఓట్లు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారికి 1,30,000 ఓట్లు వచ్చినాయి. నీకు అర్థం కావాలి కదా. నువ్వు మాట్లాడి బేఇజ్జత్ మాటలు ఇవి తప్పమ్మా అని ఓటు రూపకంగా చూపెట్టారు కదా. ఏం నిగల పట్టుకుంటారా? అది కాదుగా, ఆమె కోరినట్టుగా, ఆమె అప్పీల్ చేసినట్టుగా, ఆమె డిమాండ్ చేసినట్టుగా, ఆమె అర్థించినట్టుగా ప్రజలు ఓడించారుగా జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఓడించలే, చంద్రబాబు నాయుడు గెలవలే, ఈవీఎంలు ఓడించినాయి. వస్తుంది నిదానంగా, నిజము 6 నెలలకో 3 నెలలకో బయటకు వస్తుంది. అది ఒక్క ఎమ్మెల్యే గెలవకుండా ఎంపీ గెలిచిండు మా నాయకుడు. తిరుపతి ఎంపీ ఒక్క ఎమ్మెల్యే గెలవలేడు. 2 ఎమ్మెల్యేలు గెలిచి అవినాష్ రెడ్డి గారు గెలిచారు. ఇందులో గూడు పుటాని జరిగింది. ఇది నగ్న సత్యం. చంద్రబాబు ముఖంలో, పవన్ కళ్యాణ్ ముఖంలో, లోకేష్ ముఖంలో కనీసం గెలిచినమనేటటువంటి సంతోష కడ కూడా కనబడతలేదు. ప్రజలకు అర్థమవుతుంది. మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓడిపోయాము, ఎందుకు ఓడిపోయాము అనే ఆత్మవిమర్శ కూడా కనపడట్లేదు. ఆత్మవిమర్శ ప్రతి ఒక్కరం చేసుకుంటున్నాము, ప్రతి కార్యకర్త చేసుకుంటుండు. అందరికి తెలుసు. హిందూపూర్ కాన్స్టిట్యున్సీలో ఒక వార్డులో, ఒక మున్సిపల్ వార్డులో 800 ఓట్లుంటే 2014లో వైఎస్ఆర్సీపీ గెలిచిందాడ కార్పొరేటర్ కౌన్సిలర్ గా, 2019లో గెలిచింది. ఇప్పటికీ కౌన్సిలర్ ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో 8 ఓట్లున్నాయి. 805 ఓట్లు పోలైతే ఒక్క ఓటు పడుతుందా? దీని ఎప్పటి కూడు పుట్టాని జరిగింది. మేము సరిగా ఓడిపోయిన ప్రతి పార్టీ ఈవీఎంల గురించి మాట్లాడుతూ నరసింహారావు గారు, సరే అవన్నీ పక్కన పెడదాం. సరే, ఓటమి గెలుపు అనేది సహజం. చంద్రబాబు నాయుడు లాంటి 40 సంవత్సరాల సీనియారిటీ ఉన్నోడిని ఇలా రాజ్యసభలో 0 చేసినాం, కౌన్సిల్లో 0 అయిపోతుండు, 23కి పడగొట్టినాం. అది ప్రజలు. సరే, ఆ రోజు మేము కానీ ఈ రోజు అని కాదు, మాకున్న నమ్మకం అది. ఎందుకంటే మాకు కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. సరే, అవి రేపు కోర్టులు తెలుస్తాయి, బయటకు వస్తుంది, నిజం నిప్పు లాంటిది బయటకు వస్తుంది ఖచ్చితంగా. షర్మిలమ్మకు ఎంపీటీసీకి జెడ్పీటీసీకి కూడా వ్యత్యాసం తెలియదు. ఆమె ఎంపీటీసీ ఫుల్ ఫామ్ చెప్పమను చెప్పలేదు, జెడ్పీటీసీ ఫుల్ ఫామ్ చెప్పమని చెప్పలేదు. ఇప్పటి వరకు ఒక వార్డు మెంబర్ గా గెలవలే. ఓ భుజగిరిటాలు పెట్టుకొని వచ్చి నేను రాజశేఖర రెడ్డి గారు కూతురునని చెప్పి కడప పార్లమెంట్లో పడితే డిపాజిట్ రాకుండా కర్రు కాల్చి వాత పెట్టిరు. ఇంకా మనిషికి సిగ్గు అనేది రాకపోతే ఒక మనిషి, నరసింహారావు గారు, మనము మొన్న అక్కడ వరదలు వచ్చినాయంటే నువ్వు తప్పేం లేదు, నువ్వు ఒక ఆడ మనిషివి, రాజశేఖర రెడ్డి గారు కూతురునని చెప్పుకుంటావు, వైఎస్ఆర్ అని చెప్పుకుంటావు. ఆ నీళ్ళలో దిగడేందండి? నా ఫోన్లో నరసింహారావు గారు 11,900 ఫోన్ నెంబర్లు ఉంటాయి. ఇలా 10,000 ఫోన్ నెంబర్లు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవి ఉన్నాయి. రోజుకు 100 మంది ఫోన్ చేస్తున్నారు. ఏం దుర్మార్గం ఈమెది? చేయమని రాజకీయం చేస్తే ఓడగొట్టి అయిపోయింది. ఇప్పుడు ఎవరు మాట్లాడాలి? అధికారంలో ఉన్న పార్టీ గురించి
నేను సూపర్ 6 ఇచ్చినా నాకు శాతనైతే లేదు, నా లాగులు తడిచిపోయినాయి అని ఒక రకంగా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే భయమైతుంది. దాని మీద నువ్వు మాట్లాడవే. 6 నెలల పిల్లను రేప్ చేస్తే మాట్లాడవే. 8 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేసి ఇప్పటివరకు శవం దొరకకపోతే మాట్లాడవే. ఒక కార్యకర్తలను చంపుతుండని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక కార్యకర్తల గురించే ఢిల్లీకి పోలే. ఇక్కడ జరుగుతున్నటువంటి రాక్షస పాలన, ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, వీళ్ళు వచ్చినప్పటి నుంచి కార్యకర్తలను చంపుతుర్రు. ఒక ప్రతిపక్ష నాయకుని కార్యకర్తలు కాదు, ఏదో పర్సనల్ గొడవ ఉంటే దాన్ని పట్టుకుని ఢిల్లీకి పోయి ధర్నా చేయటం. రషీద్ అనే వ్యక్తిది పర్సనల్ గొడవ అని చెప్తున్నారు. రషీద్ అనే వ్యక్తి పర్సనల్ గొడవ అంటే ఎంక్వైరీ చేయమని బయటకు వస్తుంది కదా. కార్యకర్త ఎంపీ ఇళ్లలో పోయి ఒక ఎస్సీ ఎంపీ అండి రెడ్డప్ప, ఆయన ఇంటి ముంగట పోయినా కారు గాలి పెడతారా? మనం ఏం రాక్షస పాలన ఉన్నామా, లేకపోతే భారతదేశంలో ఉన్నామా? షర్మిల గారికి ఉన్న అబ్జెక్షన్స్ ఆమెకున్నాయి. ఆమె ఏం చెప్తున్నారు, బాబాయ్ హత్య జరిగితే ఎప్పుడు ఢిల్లీ పోయి ధర్నా చేయలేదే, ప్రత్యేక హోదా కోసం ఎప్పుడు ఢిల్లీ పోయి ధర్నా చేయలేదే, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? బీజేపీతో అక్రమ సంబంధం 5 ఏళ్ళు కొనసాగించి ఇప్పుడు ఎట్లా? బాబాయ్ కథ ఒడిచిపోయింది. అయిపోయాను పబ్లిక్ లో పెడితివి, ఢిల్లీకి పోతివి, అన్ని జాళ్ళకి పోతే అయిపోయాయి. పబ్లిక్ రియాక్షన్ చూసినావు నువ్వు. ఇక నువ్వు బాబాయిని తీసుకురాకేగా. బాబాయ్ కథ కొన్ని రోజులు వాడుకున్నావు, అయిపోయింది, పక్కన పెట్టేసేయగా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కార్యకర్తలను కాపాడుకోవడానికి ఈ రాక్షస పాలన వ్యతిరేకంగా ఢిల్లీకి పోతే ఈమెనేమో గల్లీలో చంద్రబాబు నాయుడుకు జై కొడుతుంది, ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏమో బీజేపీని మైండ్ బ్లాక్ అయ్యేటట్టు ఆయన మాట్లాడతాడు. ములాయం సింగ్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున అతిపెద్ద పార్టీ 37 ఎంపీలు గెలిచిన ఆయన వచ్చి ఇది దుర్మార్గపు పాలన అని ఇక్కడ చెప్తుంటాడు. ఇండియా బ్లాక్ లో ఆయన ఇక ఇంగిత జ్ఞానం అని ఉండాలి. నేను ఏం మాట్లాడుతున్నా, నా సోయి ఏంది? ఇప్పుడు నీకు కూడా 2 పిల్లలున్నారు, ఒక బిడ్డే కొడుకు. ఇదే హాలత్ అయితే నీ బతికేంది రేపు? వాళ్ళకేం తోవదు పెడుతున్నావా? ఇది నీది కూడా అంతే కదా. అందుకు షర్మిలమ్మ నేను 2 నెలల నుంచి కూడా మాట్లాడద్దు అనుకున్నా నరసింహారావు గారు. అయిపోయింది, ఆ పిల్లకి తెలివి వస్తుంది అనుకున్నా. వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి నువ్వు నేనేమన్నా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ కూడా ఇన్విటేషన్ ఇచ్చాము, ఎందుకు రాలేదు కాంగ్రెస్ ని అడగండి అన్నారు. అంటే ఆమె ఏమంటున్నారంటే మీరేదో పర్సనల్ గొడవ తీసిపోయి అక్కడ ధర్నా చేస్తే మేము రావాలా, మీకు బీజేపీతో అక్రమ సంబంధం ఉంది, ఎందుకు వస్తాం మేము? ఇండియా బ్లాక్ వాళ్ళు ఎందుకు వచ్చారు? ప్రతిపక్ష నాయకునిగా మొత్తం అందరు కలిసి ఒప్పుకోరు కదా. ఏది మాట్లాడిన అందరి గురించి మాట్లాడుతుండే కదా. నీ పార్టీ తర్వాత అతిపెద్ద పార్టీ ములాయం సింగ్ అఖిలేష్ యాదవ్ గారి. మరి ఆయన వచ్చిండు కదా, తస్మా జాగ్రత్త అని చెప్పిండు. ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేతు అని చెప్పిండు ఆయన. మరి నువ్వు ఎడబెట్టుకున్నావు తలకాయ రోజు? అసలు నీ విలువెంత? ఒక వార్డు మెంబరు కాదు, ఓ సర్పంచ్ కాదు, ఓ కౌన్సిలర్ కాదు, జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కదా. ఏం అధ్యక్షురాలు ఆ చచ్చిపోయిన పార్టీకి? ఆంధ్రప్రదేశ్ ఏడుంది? ఆంధ్రప్రదేశ్ లేదు, దేశవ్యాప్తంగా ఉంది. దేశవ్యాప్తంగా కూడా కొట్టుకోంగా 10 సంవత్సరాలు మూలకేసి 11వసారి ప్రతిపక్షం. షర్మిల గారు టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం అనుకుంటే టార్గెట్ అయిపోయిన తర్వాత కూడా ఇంత అగ్రెసివ్ ఎందుకున్నారు? మున్సిపల్లి షర్మిల గారికి డిమాండ్ ఛాలెంజ్ చేస్తున్నా, ఛాలెంజ్ ధమ్కి కూడా ఇస్తున్నా. ఇప్పుడు నేను బిడ్డ నువ్వు ఇటువంటి మాటలే మాట్లాడుకుంటా ప్రభుత్వాన్ని వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటా మాట్లాడితే, జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ప్రేమించేటటువంటి లక్షలాది మంది నిన్ను తరిమి కొడతారు. ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా, రాజశేఖర రెడ్డి గారి కూతురుగా నీకు గౌరవం ఇస్తుండు. సరే అయిపోయింది, ఎన్నికల వరకు నువ్వు ఒక పార్టీకి అధ్యక్షురాలు ఉన్నావు, అప్పుడు ప్రభుత్వంలో తనున్నాడు, ఆలోచన చేస్తే పర్వాలేదు. అరే బిడ్డ ఇవాళ మొత్తం వాడు తట్టాబుట్ట పక్కన పెట్టి అసలు నో అమ్మ ఒడి, తల్లికి వందనం లేదు, 1500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తాడు, అది పక్కన పెట్టిండు. 3000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి ఇస్తాడు, అది పక్కన పెట్టిండు. 20,000 రూపాయలు రైతుకి ఇస్తాడు, అది పక్కన పెట్టిండు. ఏవి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఏ ఒక్క బటన్ కూడా ఉత్తరానికి ధైర్యం చేస్తలేడు. అక్కడ లాగులు తడిసి చంద్రబాబు నాయుడు పక్కన కూర్చుంటే నువ్వు ఆయనను ప్రశ్నించేది పోయి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తుందంటే ఎంత రాజకీయ అజ్ఞాని చెప్పండి. ఆయన కూడా ప్రశ్నిస్తుంది కదా. ఏం ప్రశ్నించింది? దేవుని లాంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు కాలబెడుతుంటే బిడ్డ నువ్వు ఆయనకు వత్తాసు పలుకుతావా? నేనేమనుకున్నా అంటే ఇది ఎన్నికల పొత్తులాగా ఉన్నట్టుంది. ఇండైరెక్ట్ గా ఏమైనా బేరం కొడితే 150, 200, 300, 500 కోట్లు ఇచ్చిండు. ఇది ఎన్నికల వరకే షర్మిలమ్మ అమ్ముడు పోయింది అనుకున్నాను. నువ్వు హోల్సేల్ గా అమ్ముడు పోయినావు, గంప గుప్తా అమ్ముడు పోయినావు. ఎట్లా మాట్లాడతారు? ఛాలెంజ్ చేస్తా నేను. ఎక్కడెక్కడ ఏడేడ ఏ పద్ధతిలో నీకు డబ్బులు ముట్టినాయి, ఎక్కడెక్కడ నీ అప్పులు ఎవరెవరు కట్టిర్రు,
ఇంకా చూస్తా 6 నెలలు ఇదే పద్ధతికి అవలంబిస్తే నీ నిజ స్వరూపాన్ని నేను ప్రజలం కూడా పెడతా. ఇదే ధమ్కీచకం కాదు నరసింహారావు గారు. ఆమెకి ఏమర్థమవుతుంది? రాజకీయాలు చేయి, ఎవడొద్దనులే. మన పార్టీ మన కుటుంబాన్ని నాశనం చేసిన పార్టీకి అధ్యక్షురాలైన ఓకే, నిలబడ్డావు ఓకే, ఓడిపోయినావు ఓకే, నువ్వు సబ్జెక్ట్ మీద మాట్లాడు. ఇలా ప్రభుత్వం 3 పార్టీలు కలిసిన ప్రభుత్వం ఉంది, కూటమి చేసే తప్పుల్ని కనబడతలేవా? వాళ్ళ మేనిఫెస్టోని పక్కన పెట్టుకో, జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోని పక్కన పెట్టుకో. జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి క్యాబినెట్లో ఏమేమి నిర్ణయాలు తీసుకుండు, చంద్రబాబు మొట్టమొదటి క్యాబినెట్లో ఏమేమి నిర్ణయాలు తీసుకుండు, బేరీ చేసుకో. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు తప్పు చేసి ఉంటే ఇప్పుడు నువ్వు మాట్లాడు. నువ్వు ప్రతిపక్షంలో ఉన్న పార్టీని ఇంకా నువ్వు ఎమ్మెల్యేకి ఏదో అది చెప్తా ఉంటావు. అదే చెప్తున్నారా, అసెంబ్లీకి పోకపోతే నీకు ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి పోనప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి అని అంటున్నారు. 2.5 సంవత్సరాల ముందే ఎమ్మెల్యే పదవి వద్దనుకొని ఎక్కిలు పట్టి ఏడ్చిపోయిన చంద్రబాబు నాయుడు ఎందుకు అడగవు? అసెంబ్లీని వదిలిపెట్టిపోయింది కదా ఎక్కిలు పట్టి ఏడ్చి. అవును, ఇవాళ ఏంది ఛాలెంజ్ చేసిండు ఆయన, బిడ్డ మేము ఆడుకొచ్చినా వేస్ట్, మీరు మైక్ ఇయ్యరు, మీ ప్రవర్తన మాకు తెలుసు, అందుకే మేము ప్రజలకు పోవాలి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ప్రజలకు పోవాలంటే ఏముంది మనకి ఏకైక ఆయుధం ప్రెస్. ఆయన వీడియోలు చేసి వదిలిపెట్టలేదు కదా, బాజాబ్తా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి 2 గంటలు అసెంబ్లీలో ఏమేమి మాట్లాడాడో వాటివన్నీ తప్పు అని చెప్పిండు. నిజంగా అవి తప్పు కాకపోతే నువ్వు ప్రశ్నించు, అంతే తప్ప నువ్వు ఒకటే పనిగా పెట్టుకున్నావు. నువ్వు టార్గెట్ గతంలో కంటే ఎక్కువ టార్గెట్ వైఎస్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చేస్తుందా అనిపిస్తుంది. ఏం లాభం అవుతుంది నరసింహారావు గారు? నోటి వైసీపీని పూర్తిగా ఆపేసి వైసీపీ నుంచి నాయకులంతా పెద్ద ఎత్తున కాంగ్రెస్ లోకి వలస వెళ్ళిపోతారు, ఇటువంటి చర్చ జరుగుతుంది. ఈ భ్రమలలో బతుకుడు కష్టం, భ్రమలలో బతకొద్దు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా 20 సంవత్సరాలైనా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టరు, కాంగ్రెస్ దిక్కు చూడరు. ఇలా మీరు చూడండి, ఎక్కడ పోయినా ఇవాళటి కూడా కూటమి వర్సెస్ వైఎస్ఆర్సీపీ అంటారు తప్ప కూటమి వర్సెస్ షర్మిలమ్మ అంటలే. ఎందుకంటే షర్మిలమ్మ హోల్సేల్గా అమ్ముడు పోయింది. ఎప్పుడు డబ్బులు అవసరం ఉంటే అప్పుడు డబ్బులు తెచ్చుకుంటుర్రు. వాళ్ళకు ఒక టీం ఉంది, ఒక గూడుపుటాని టీం, ఆ టీం డబ్బులు తెచ్చుకుంటుర్రు. డబ్బులు తెచ్చుకున్నప్పుడల్లా పోవాలి, ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలి, లేకపోతే ఓ ట్విట్టర్లో ఏదన్నా మాట్లాడాలి. ఏంది ఇది? అరే అక్కడ అల్లకల్లోలం అయిపోతుంది. వాడు వాగ్దానాలు చేసి షర్మిల గారు మాట్లాడిన మాటలు మొత్తం కాంగ్రెస్ పార్టీ మాటలు కాదా? కావు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లకి వెళ్ళి వచ్చినటువంటి మాటలే అక్కడ చిలుక పలుకులు. మరి అప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మాట్లాడుతుంటే జాతీయ కాంగ్రెస్ నాయకులు ఎవరైనా ఇలా మాట్లాడొద్దు, ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, మన పార్టీ విధానం కాదని చెప్పి ఉండాలి కదా. అదేం కనపడలేదు. భారతదేశంలో కూడా 29 రాష్ట్రాలు ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, వాళ్ళకి ఇది 6th ఫింగర్, పనికొచ్చేది కాదు. ఇప్పుడు సర్పంచ్ లేడు, ఒక ఎమ్మెల్సీ లేడు, ఒక ఎంపీ లేడు, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఏది లేడు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కక్షతోటి చంద్రబాబు నాయుడు ఇక్కడున్న ముఖ్యమంత్రి, అక్కడున్న ఉప ముఖ్యమంత్రి వాళ్ళ ద్వారా ఒక ప్లాట్ఫామ్ తయారు చేసి ఆమెను గజ్జలు కట్టి ఆడిపిస్తారు. అంతే. ఆమెకి ఏం విలువ ఉంటుంది చెప్పండి? ఇలా ఏం చేయాలి ఆమె? నేను కడప జిల్లాలో ఎందుకు ఓడిపోయినా, కడప పార్లమెంట్లో కనీసం మా నాయన ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం, మా అమ్మ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం, మా అమ్మ కూడా వచ్చి నాతోటి 4 చిలుక పలుకులు చెప్పే, అయినా నాకు 25,000 కంటే ఎక్కువ ఓట్లు రాలేవు. ఆడ నీ చర్చ జరుపుకోవాలి. నువ్వు జయమ్మ కాలనీలో ఏం పైసలు వంచినావు, ఇంకో కాలనీలో ఏం పైసలు వంచినావు, రాజారెడ్డి కాలనీలో ఏం పైసలు వంచినావు, అన్ని గుర్తు మాకు. అన్ని వంచంగానే ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టారు, అన్ని డబ్బులు ఖర్చు పెట్టారు. డబ్బులు ఎక్కడి? అన్ని చంద్రబాబు నాయుడు ఇంకా డబ్బులు ఎక్కడ అంటే క్యాండిడేట్ చంద్రబాబు ఉంటారు కదా, ఆయన ఏమున్నది క్యాండిడేట్ ఉంటేది. వాళ్ళకి కూడా కొన్ని ఓట్లు పడేపటికి ఆ డిపాజిట్ 1,20,000 ఓట్లు వచ్చినట్టు. నీకు ఇంత జరిగినాక కూడా అసలు నువ్వు రాజకీయం చేయనీకి వచ్చినావా, జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీసుకోవడానికి వచ్చినావా? క్లారిటీ ఇచ్చేయి. నాకు చంద్రబాబు నాయుడు డైరెక్ట్ దుష్మన్ కాదు, చంద్రబాబు నాయుడు ఇంకా 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్నా పర్లేదు, చంద్రబాబు నాయుడు ఈ రోజుకు 10 మంది రెడ్లను చంపిపించినా పర్లేదు, రోజుకు వైఎస్ఆర్సీపీ నాయకులను చంపిపించినా పర్లేదు, నేను చంద్రబాబు నాయుడికి జై కొడతా. అదే లైన్లో నేను మాత్రం స్పష్టంగా చెప్తున్నా నరసింహారావు గారు, ఇదే పద్ధతికి అవలంబిస్తే రేపు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ప్రేమించే ప్రజలు ఈమెను తరిమి కొడతారు, బయట కూడా తిరగనియరు. ఆమె రాజశేఖర రెడ్డి గారు వైఎస్ విజయమ్మ గారికి లేదా బాధ? విజయమ్మ గారిని బ్లాక్ మెయిల్ చేస్తుంది.
విజయమ్మ గారికి ఏమి హక్కులు లేదు చెప్పు పాపం. కొడుకు దగ్గర పోయి హక్కు కూడా లేకుండా చేసినట్టుంది. కబ్జా మొత్తం కబ్జాలు పెట్టే బాపతి ఈమె. పులివెందల ఇడుపులపాయలో పోయి కబ్జా పెట్టింది. ఇడుపులపాయకి ఇల్లు లేదు, గల్లీ లేదు. ఆడ అమ్మది కొడుకుది ఇల్లు, నువ్వు అమ్మింట్లో పోయి కబ్జా పెడితివి. వద్దంటదా తల్లి? ఈమె మూర్ఖత్వపు ఆలోచన. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీదనే కక్ష తీసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తా, చంద్రబాబు నాయుడుకు హోల్సేల్గా నేను అమ్ముడు పోయినా, చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోకున్నా, కూటమి ప్రభుత్వం ఏ తప్పులు చేసినా నేను అక్కడ ఏలుపెట్టి చూయించా, నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద నేను దాడి చేస్తా అనే ప్రయత్నం చేస్తే రాబోయే రోజులు చాలా కష్టం. వైఎస్ షర్మిల గారు వైఎస్ఆర్టీపీ ఇక్కడ పెట్టినట్టుగా సొంత పార్టీ కాదు, అక్కడ జాతీయ పార్టీలో ఉన్నారు. ఆ జాతీయ పార్టీలో టికెట్లు ఇవ్వాలన్నా పార్టీ విధానాలైనా జాతీయ స్థాయిలో నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారు. అటువంటి పార్టీ ఐడియాలజీని ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆమె అమ్ముడు పోయారని ఎట్లా అంటారు అంటున్నాను. అక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పింది కదా. ఎవరు? కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈమె పుట్టు పూర్వోత్తరాలు దించింది కదా. ఈమె ఏడైడ్ అమ్ముకుంది, ఎవనోనికి అడ్వాన్స్లు ఇచ్చిర్రు, ఎవనోనికి టికెట్లు ఇచ్చిర్రు అని ముఖం మీద ఎడమకాలు చిటికెన వేలు గోడుతోటి సమానం అని చెప్పి ఆమె రాజీనామా తీసి ముఖాన కొట్టింది కదా. ఆడ గత్యంతరం లేదు, ఇప్పుడు గతి లేడు. మీరు చూడండి, రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రఘువీరారెడ్డి గారు ఒకసారి ప్రెసిడెంట్ అయినట్టుండు, శైల్యనాథ్ ఒకసారి అయినట్టుండు, రుద్రరాజు ఒకసారి అయిండు, ఈ ఒకసారి అయింది. వాళ్ళు ఎలివేటైంది, మేము ఎలివేట్టింది చెప్పు. వాళ్ళు ఉన్నప్పుడే గది 1.5, ఈమె వచ్చినా గది 1.5. కాకపోతే ఆ పదవిని పక్కన పెట్టుకొని పదవి బూచి చూపెట్టి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒంటి కాలు మీద లేస్తా అనే ప్రయత్నం చేస్తే నీ మూర్ఖత్వం అది. ఓకే, చూద్దాం రెస్పాండ్ అవుతుంది. ఈ రోజు కూడా ఇందాక కూడా ఏదో ట్వీట్ చేసినట్టున్నారు వైఎస్ షర్మిల గారు. ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తెలంగాణలో? వైఎస్ఆర్ కాంగ్రెస్ ఖచ్చితంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా పూర్వవయం వస్తుంది. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ఏ కార్యకర్త కూడా ఇబ్బంది పడలేదు. ఓటమి అనేది ఖచ్చితంగా ప్రజల కాడికి కూడా తెలుసది. తెలంగాణలో కూడా ఎమర్జీ అవుతుంది పార్టీ. ఖచ్చితంగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తా, తెలంగాణలో కూడా పార్టీ పెట్టమని చెప్తా, ఖచ్చితంగా ఇక్కడ కూడా పార్టీ నడిపించే ప్రయత్నం చేస్తామని చెప్తా. నేను పెట్టాలి, తప్పదు. ఖచ్చితంగా ఇక్కడ పార్టీ ఉండాలి. ఇక్కడ ఎగ్జిస్టెన్సీ ఉంటుందా? ఎందుకు ఉండదు? ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఒకటే ఎమ్మెల్యే వచ్చింది కదా, మనం ఎందుకు ఉండాలనుకుంటే 4 ఎంపీలు రాకపోవు, మళ్ళీ 8 మంది ఎమ్మెల్యేలు గెలవకపోదురు. ఇవాళ మళ్ళీ 8 మంది ఎంపీలు గెలిచిరు. షర్మిల గారి ట్వీటు: సిగ్గు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతారంటూ జగన్ గారి అజ్ఞానానికి నిదర్శనం. ఇంతకు మించిన పిరికితనం, చేతగానితనం, అహంకారం ఎక్కడ కనపడవు, వినపడవు. మోసం చేయడం మీకు కొత్త ఏమి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మిమ్మల్ని ఎన్నుకుని అసెంబ్లీకి పంపిన ప్రజలను ఇలా వెర్రిగా వింతగా మోసం చేయడం, ఓట్లు వేసిన ప్రజలను అవమానించడం మీకే చెల్లేదు. అసెంబ్లీకి పోకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం దివాలా కోరుతనం. 5 ఏళ్ల పాలనంతా అవినీతి, దోపిడీ అని రాష్ట్రాన్ని మీరు అప్పులు కుప్ప చేసి పెట్టారని నిండు సభలో అధికార పక్షం శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే తాపీగా ప్యాలెస్లో కూర్చొని మీడియా మీట్లు పెట్టడానికి కాదు మిమ్మల్ని ప్రజలు గెలిపించింది. గత పాలనపై విమర్శలకు అసెంబ్లీలో ఆన్ రికార్డ్ సమాధానం ఇచ్చుకునే బాధ్యత మీది కాదా? బడికి పోను అనే పిల్లోడికి టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తారు. ఆఫీసుకు పోను అనే పని దొంగను వెంటనే పనిలో వచ్చి పీకేస్తారు. ప్రజా తీర్పును గౌరవించకుండా అసెంబ్లీకి పోను అంటూ గౌరవ సభను అవమానించిన వాళ్ళను ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదు. అజ్ఞానానికి పరాకాష్ట ఇది. మల్లికార్జున ఖర్గే 2014లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి ఎన్ని వచ్చినాయి? ప్రతిపక్ష హోదా ఉందా? లేదు. అయినా ప్రతిపక్ష హోదా ఇచ్చారు కదా. ఒక చీఫ్ ఎలక్షన్ కమిషన్ సెలెక్ట్ చేయాలంటే ప్రధానమంత్రి, చీఫ్ జస్టిస్, ప్రతిపక్ష నాయకుని పిలిచిరు కదా. 2019లో మీ బతికేంది సేమ్ కదా. ఇలా 2024 వచ్చే వరకు మీకు ప్రతిపక్ష హోదా వచ్చింది. అంటే ప్రతిపక్ష హోదాకున్న విలువ, కేంద్రంలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి 2 సార్లు జరిగినటువంటి అవమానం, అక్కడ ఇచ్చినటువంటి గౌరవం, ఇంత కూడా జ్ఞానం లేకపోతే ఈ పిల్లకు ఎవడు చెప్తాడు చెప్పండి? ఇది ఎవడో రాసిస్తాడు. ఏది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వెళ్ళి ఆమె ఏముంది ఎక్కువ లేకపోతే ఈమె దగ్గర కూడా రాదు, అది ఈమె ఓకే అని చెప్తుంది. ఆడోడో పిఏను ట్వీట్ చేస్తాడు. ఇంత జ్ఞానం ఏముంది చెప్పండి? 26 మంది ఉన్నటువంటి పి జనార్దన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా లేకున్నా, ఆ రోజు ప్రతిపక్ష హోదా లేకున్నా ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించిరా లేదా? ఫ్లోర్ లీడర్ గారు ఒక్కడే కదా సభలో. మరి ఇప్పుడు కూడా అంతే జగన్మోహన్ రెడ్డి గారు బట్ వెళ్ళాలి కదా. 2-3 సీట్లు వచ్చిన ఎప్పుడు వెళ్ళలేదు. మొదటి రోజు పోయిండు, ప్రమాణ స్వీకారం చేసిండు. 2వ సారి పోయిండు, గవర్నర్ ప్రసంగానికి వ్యతిరేకంగా బైకాట్ చేసి వచ్చిండు.
మూడోసారి ఆయన ఢిల్లీకి పోవాల్సి వచ్చింది. ఢిల్లీలో ఇప్పుడు ఈ అసెంబ్లీ జరిగేటప్పుడే ఢిల్లీలో పార్లమెంట్ జరుగుతుంది కనుక పార్లమెంట్ దృష్టికి తీసుకుపోవడానికి పోయి వచ్చాడు. ఇంకెప్పుడు పోకపోయి ఆయన ఈమెవరు చెప్పడానికి? మొదలు నీ దుగ్నం చూసుకో. తుప్పు ఉంచుతున్నాడు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు. సో కానీ అందుబాటులో ఉండవు. కానీ నమస్తే పెట్టేటటువంటి ఇంగిత జ్ఞానం లేదు. టికెట్లు అమ్ముకున్నావు. నిజమైన కార్యకర్తను గుర్తించే శక్తి లేదు నీకు. తెలంగాణ లోపల కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నటువంటి కార్యకర్తలు నట్టేట ముంచిపోయినటువంటి దుర్మార్గురాలు నువ్వు. ఇవన్నీ కార్యకర్త విలువ తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినట్టు. కార్యకర్త చనిపోతే ఢిల్లీలో పోయి ధర్నా చేస్తే సిగ్గా, అసెంబ్లీ రాకపోతే సిగ్గా. నీది ఏమన్నా ఇంగిత జ్ఞానం ఉందా నీకు? అసలు రాజకీయ పరిజ్ఞానం ఉందా నీకు? ఎందుకుంటా చెప్పండి. నీకు తెలంగాణ నట్టేట ముంచిపోయిన బిడ్డ నువ్వు. ఇలా లోటస్ పాండ్కు రానికే భయపడుతుంది. ఎందుకు మీ పార్టీ వైఎస్ఆర్టీపీ ఉన్నారు ఇప్పటికీ బాధితులు ఉన్నారు. నరసింహారావు గారు ఏదో పోనీ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లె, ఏదో పోనీ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అని చెప్పి వదిలిపెట్టాం కొద్దీ ఇంకా నువ్వు ఇట్లా బజ్జాతుగా మాట్లాడుకుంటా పోయి ఇట్లా రాజకీయ అజ్ఞానిగా మాట్లాడుకుంటా పోతే రేపు పొద్దున కార్యకర్తలు, నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమిస్తులు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ప్రేమిస్తులు గిట్ట కన్నెర్ర చేసిరనుకో, ఈమె బతకలేదు, ఎక్కడ తిరగలేదు. ఆమెకు ఎవరేం మాట్లాడలేదు అనుకుంటారు. ఇంకా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈమె గౌరవం ఇస్తున్నారు. ఆ గౌరవాన్ని కాపాడుకోవాలి ఇప్పుడు ఈమె. సో రాజకీయంగా ఇంకా నష్టం కదా. పోయినసారి కూడా షర్మిల గారు, విజయమ్మ గారు ఏమి నష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోయే రోజులల్లా ఆధార్ కార్డు ఉన్న ప్రతి కార్యకర్తను పలకరిస్తున్నాడు. ఆధార్ కార్డు ఉన్న ప్రతి కార్యకర్తకు అపాయింట్మెంట్ ఇస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కార్యకర్తలకు కొంత దూరమైంది అనేటటువంటి అనుమానం ప్రజలలో ఉండే. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు కాదు. 2.5 సంవత్సరాలు కరోనా వచ్చుట్లా బయటికి వెళ్ళలేని పరిస్థితి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఢిల్లీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉండి ఒక వ్యక్తి ఈయనకు పెట్టే ఇబ్బందులు, ఎన్నికల కమిషన్ ఉన్నటువంటి ఒక ఎన్నికల కమిషన్ ఈయనకు పెట్టే ఇబ్బందులు, ఆయన అడుగు ముంగటేసే పరిస్థితి లేకుండా దిగ్బంధం చేసినటువంటి పరిస్థితులల్లో కొంత కార్యకర్తలకు దూరమైన మాట వాస్తవము. ఇవాళ కార్యకర్తల గురించి అవసరమైతే రాయలసీమ, ఆంధ్ర, కోస్తాంధ్ర అక్కడ పోయి 10 రోజులు ఉండి కార్యకర్తలకు అందుబాటులో ఉంటాడు. ఏ ఒక్క కార్యకర్త కూడా అధైర్యపడవలసినటువంటి అవసరం లేదు. మనకు పడ్డ ఓట్లు 40% ఓట్లు, 10% ఓట్లల్లో 49 లక్షల ఓట్లు ఎక్కువ పడ్డాయని చెప్పి ఛానళ్లలో, యూట్యూబ్ ఛానళ్లలో వస్తున్నది. ఖచ్చితంగా ఈ ఓటమి అనేది చంద్రబాబు నాయుడు మీద మనం ఓటమి చెందలేదు, ఈవీఎంలతోటి మనం ఓటమి చెందినం అనేటటువంటి ధైర్యం రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోతాడు, ప్రజలలో ఉంటాడు, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాడు, మళ్ళా ధైర్యం నింపుతాడు. రేపు రాబోయే రోజులలో వచ్చేటటువంటి జిల్లా పరిషత్ ఎన్నికలు కావచ్చు, సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, అన్ని ఎన్నికలలో కూడా ఒక ఎమ్మెల్యేకు ఏ విధంగా అయితే ప్రయత్నం చేసిండో అట్లా ప్రయత్నం చేసి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఈవీఎంల నిజ స్వరూపాన్ని ఎన్నికలలో బయటికి తీసుకొస్తాడు. ఏ కార్యకర్త కూడా ధైర్యపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మన నాయకునికి ఏజ్ ఉన్నది, ధైర్యం ఉన్నది. అన్నిటికంటే ముఖ్యం మనోధైర్యం ఉన్నటువంటి వ్యక్తి. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఉన్న దానికి వెళ్ళి 67 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలను గెలిపించుకున్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా 151 సీట్లు తీసుకొచ్చిండు. ఇవాళకి కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 2 సార్లు ఆయన ముఖ్యమంత్రి అయినా, జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ముఖ్యమంత్రి అయినా, రికార్డు ముఖ్యమంత్రి ఈయన ఒక్కడే. ఆయన గెలిచింది 134 మాత్రమే, మేం గెలిచింది 151, మేము నిలబడ్డది 175. 3 కూటాలు కలిసినా మీరు ఇవాళ అల్పపడుతుండొచ్చు. 3 కూటాలు కలిసి మేము ఏదో మాకు దగ్గరిటాలు వచ్చినాయని, కానీ రేపు రాబోయే రోజుల్లో తిరిగి కొడతాడు. జగన్మోహన్ రెడ్డి అధైర్యపడే వ్యక్తి కాదు. ఇవాళ ఆయన ప్లాన్స్ ఆయనకు ఉంటాయి, కార్యకర్తలకు అందుబాటులో ఉంటాడు. కార్యకర్తలే ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలు రాజకీయాలలో ఉన్న కార్యకర్తలకి కాపాడిరు. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు ఉన్న కార్యకర్తలే ఇప్పుడు కూడా కార్యకర్తల్ని నమ్ముకుంటాడు, కార్యకర్తలకు అండగా ఉంటాడు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాఘవరెడ్డి గారు. సమయం కేటాయించినందుకు. ఇది రాఘవరెడ్డి గారితో స్పెషల్ రియాలిటీ చెక్ రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.